ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భీష్మ పితామహుడు భగవంతుడి యొక్క నామ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు ధర్మరాజుకి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని, ఎవరి నామములైతే, గౌణాని, గుణముల చేతను, లేదా ఆయన యొక్క అద్భుతమైనటువంటి చేష్టితముల చేతను, విఖ్యాతాని, ప్రసిద్ధికెక్కాయో, మహాత్మనః, ఓ మహాత్ముడైనటువంటి ఓ ధర్మరాజా, నీకు అటువంటి నామ వైభవాన్ని, విష్ణువు యొక్క నామ సహస్రాన్ని నేను చెప్తాను. విష్ణువు ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి 1000 నామములు కూడా ఋషిభిః పరిగీతాని, సనక సనందనాది మహర్షుల చేత గొప్పగా కీర్తించబడినటువంటి నామములు ఈ విష్ణు సహస్రంలో నామములు. అట్లాంటి గొప్ప నామముల యొక్క వైభవాన్ని నేను నీకు చెప్తాను, శృణు, వినవలసింది అని భీష్మ పితామహుడు చెప్తున్నారు. ఎవరికి? ధర్మరాజుకి. అయితే కిందటి ప్రవచనంలో మనం శబ్దాలు అనేటువంటివి 4 విధములుగా ఉంటాయి అని దాని యొక్క విశేషాన్ని తెలుసుకున్నాం. అంటే భగవంతుడి యొక్క నామములు చాలా ప్రసిద్ధికెక్కినటువంటివి, గుణముల చేత, చేష్టితముల చేత గొప్ప వైభవాన్ని తెలియజేసేటువంటివి భగవన్నామములు అన్నారు కదా. అయితే ఈ భగవన్నామములన్నీ కూడా భగవంతుడి యొక్క గుణాలను బట్టి, ఆయనకు చేష్టితాలను బట్టి వచ్చాయన్నారు. శాస్త్రకర్తలందరూ శబ్దాల్ని 4 విధాలుగా విభజించారు. జాతివాచకములు, గుణవాచకములు, క్రియావాచకములు, ద్రవ్యవాచకములు అని. అయితే ఇక్కడ ఈ 4 వాచక శబ్దాల్లో ఏ భీష్మ పితామహ, ఏ తాత, భగవంతుడి యొక్క నామములు ఆయన యొక్క జాతిని తెలియజేస్తాయా, లేకపోతే ఆయన యొక్క గుణాన్ని తెలియజేస్తాయా, ఆయన యొక్క క్రియల్ని తెలియజేస్తాయా, ఆయన ద్రవ్యాన్ని తెలియజేస్తాయా అని ప్రశ్నించాడు. అయితే దానికి మనం చాలా చక్కగా సమాధానం చెప్పారు. కొన్ని గుణాన్ని బట్టి వచ్చినటువంటివి, కొన్ని జాతిని బట్టి వచ్చినటువంటివి, కొన్ని ఆయన చేష్టితాలను బట్టి వచ్చినటువంటివి, కొన్ని ఆయనకు మాత్రమే వాచకంగా చెప్పబడేటువంటి ద్రవ్యవాచకములు అని కూడా మనకి చెప్పారు. ఇప్పుడు మరి ఒక విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. పదాలని ఈ విధంగా 4 వాచకములుగా శాస్త్రకారులు చెప్పడమే కాకుండా, పదములు అనేటువంటివి, శబ్దములు అనేటువంటివి యౌగికములు, రూఢములు, యోగరూఢములు, ఇలాగా అనేక విధములుగా పదములు వేరే విభాగం కూడా చేసి చూపించారు. కిందేమో పదాలని శబ్దాలని జాతివాచకాలుగాను, గుణవాచకములుగాను, క్రియావాచకములుగాను, ద్రవ్యవాచకాలుగాను కూడా చెప్పచ్చు అని చెప్పారు. ఇప్పుడు అదే శబ్దాలని యౌగికములుగాను, రూఢములుగాను, యోగరూఢములుగా కూడా విభజించేయచ్చు అని చెప్తున్నారు. ఇంతకీ యౌగికం అంటే ఏమిటి? కొన్ని శబ్దాలు యోగాన్ని బట్టి, అంటే వ్యుత్పత్తిని బట్టి అర్థాన్ని బోధిస్తాయి. వ్యుత్పత్తి అంటే ఒక పదాన్ని ప్రయోగించడానికి హేతువైనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యుత్పత్తి అని అంటారు. అంటే ఉదాహరణకి పాచకుడు, పాచక శబ్దం ఎవరిని తెలియజేస్తుంది? వంటవాడిని తెలియజేస్తుంది. అదేంటండి, ఎలా తెలియజేసిందండి అంటే వారు చేసే పనిని బట్టి. ఈ పాచక అనేటువంటి శబ్దం, ఆ శబ్దాన్ని ప్రయోగించడానికి కారణం ఏమిటి అంటే దాంట్లో ఆయన చేసేటువంటి పని ధర్మం. వంట చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని పాచకుడు అంటారు. పాడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని గాయకుడు అని అంటారు. దానం చేసేటువంటి వాడిని దాత అని అంటారు. ఇలాగా వారు చేసేటువంటి ధర్మాన్ని బట్టి, వారి లక్షణాలను బట్టి, వ్యుత్పత్తిని బట్టి చెప్పేటువంటి పదాలు కొన్ని. వ్యుత్పత్తి అంటే
పదప్రయోగ హేతువైనటువంటి ధర్మం అని ఇప్పటికే చెప్పుకున్నాం. అందువలన ఈ విధంగా కొన్ని శబ్దాలని వ్యుత్పత్తిని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు. కొన్ని పదాలని వ్యుత్పత్తితో నిమిత్తం లేకుండా రూఢము పదముగా చెప్తూ ఉంటారు. రూఢములు అంటారు పదాలు, శబ్దాలు. అంటే రూఢ శబ్దములు అంటే ఏమిటంటే కేవలం అది ఒక సాంకేతికం, దాని వ్యుత్పత్తి ఉండకపోవచ్చు. వ్యుత్పత్తితో నిమిత్తం లేకుండా ఆ వస్తువుని బోధించడానికి సాంకేతికంగా కొన్ని శబ్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని రూఢ పదములు అని అంటారు. ఉదాహరణకి ఘటము అంటే కుండ అనేటువంటిది, మన కుండ అనగానే ఇదిగోండి ఆ కుండ జాతిని చెప్తుందండి. లేదు గో అంటే ఆవు. ఈ గో అనేటువంటి శబ్దం ఏం తెలియజేస్తుంది? డైరెక్ట్గా గో జాతి అందరినీ కూడా తెలియజేస్తుంది. అశ్వం అంటే పలానాగా గుర్రపు జాతిని అంతటి చెప్తుందండి అశ్వం అనేటువంటి పదం. అంటే అశ్వం అంటే అది కేవలం గుర్ర జాతిని మాత్రం చెప్తుంది. గో అనేటువంటి పదం కేవలం గోజాతిని మాత్రమే చెప్తుంది. మనుష్యుడు అన్నాం, మనుష్య జాతిని మాత్రమే చెప్తుంది. ఇలాగ మనుష్య శబ్దం, గో శబ్దం, అశ్వశబ్దం సాంకేతికమైనటువంటి వాచకములు, అంటే రూఢ పదములు అని అంటారు, రూఢములు అని అంటారు అన్నమాట. ఇలాగా పదములు అనేటువంటివి యౌగికములుగాను ఉంటాయి, రూఢములుగాను ఉంటాయి శబ్దాలు అనేటువంటివి. కొన్ని పదాలు యౌగికము మరియు రూఢము అంటే యోగరూఢములుగా ఉంటాయి కొన్ని. ఉదాహరణకి ఏమిటండి అన్నారు. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని పదాలు చెప్పుకునేటప్పుడు జలజ అని అన్నాం. జలజ అంటే ఏమిటి? జలము నుంచి జా పుట్టినటువంటిది పద్మ. అయితే ఈ జలజ అనేటువంటి పదం దాని వ్యుత్పత్తిని చూస్తే అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది? జలము నుంచి పుట్టినటువంటిది కాబట్టి అది జలజ. రెండవది అంటే ఏమిటి? దాని వ్యుత్పత్తిని బట్టి ఆ పదాన్ని ప్రయోగించారు. అంతేకాకుండా అదే పదంలోనే రూఢీతనం కూడా ఉన్నది. అంటే ఏమిటి? అది కేవలం పుష్పజాతిని తెలియజేస్తుంది. ఏ పుష్పజాతిని? తామర పువ్వుల జాతిని తెలియజేస్తుంది. తామర పువ్వు అనేటువంటిది బురద నుంచి పుట్టేటువంటిది, అందువల్ల వ్యుత్పత్తిని బట్టి జలజ అన్నారు. జలం నుంచి పుట్టేటువంటిది కాబట్టి జలజ అన్నారు. అంతేకాకుండా జలం నుంచి పుట్టేటువంటి పుష్పము అని చెప్పడం చేత కేవలం పుష్పాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప బురదలో ఉండేటువంటి చేపలను పురుగులను ఆ జలజ అనేటువంటి పదం చెప్పట్లేదు అన్నమాట. అంటే జలజ అనేటువంటి శబ్దము అటు యోగవాచకంగాను రూఢవాచకంగాను అంటే యోగరూఢముగా ఆ శబ్దం ప్రయోగించబడుతుంది. ఇలాగ పదాలు అనేటువంటివి రకరకాలుగా ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే భగవంతుడి యొక్క నామములు కూడా దీంట్లో ఏ వర్గానికి చెందినవి? యౌగిక వర్గానికి చెందినవా, లేకపోతే రూఢ వర్గానికి చెందినవా, యోగరూఢ వర్గానికి చెందినటువంటివా అంటే భట్రవారు చెప్పారు. భీష్మపితామణికి ఉద్దేశ్యంలో పరమాత్మ యొక్క నామములన్నీ కూడా యాని నామాని గౌనాని విఖ్యాతాని అంటే గౌనములు విఖ్యాతములు అని చెప్పడం చేత అవి యోగరూఢములు అని తేల్చారు. భగవంతుడి యొక్క నామములు వ్యుత్పత్తిని బట్టిని చెప్పారు. అంతేకాకుండా ఫలానా ఆయనకి మాత్రమే ఉండేటువంటి లక్షణాన్ని బట్టి చెప్పారు. అందువల్ల యోగరూఢములు భగవంతుడి యొక్క నామములు, ఆ శబ్దములన్నీ కూడా అని చాలా చక్కగా మనకి తెలియజేస్తూ వచ్చారు. అయితే కొన్ని పదాలు ఉంటాయట, ఇటు యౌగిక నామంగాను చెప్పబడదు, రూఢనామంగాను చెప్పబడదు, యోగరూఢనామంగాను చెప్పబడదు. కొన్ని శబ్దములు ఉంటాయి, వాటిని యాదృచ్ఛిక శబ్దములు అని అంటారు. అంటే ఈ శబ్దాన్ని కేవలం సంకేతానికి మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సంకేతాన్ని ఉపయోగించే భక్తి ఇచ్చని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద హైవే మీద వెళ్ళిపోతుంటాం, ఒక చిన్న రాయి ఉంటుంది. ఆ రాయి మీద మనం వెళ్ళేటువంటి లక్ష్యం ఇదిగో పలానా ఇన్ని కిలోమీటర్లు అని ఉంటుంది. దానికి ఆ రాయికి ఏమని పేరు? మైలు రాయి అని పేరు. నిజానికి అది మైలు మాత్రమే చూపిస్తుందా రాయి? దాని మీద కిలోమీటర్ని సరిపేస్తే మామూలు రాయి అది. అదే దాని మీద లీటర్లు రాశారనుకోండి, లీటర్ రాయి. లేదా దాని మీద అది ఒక బరువును బట్టి దాని మీద కేజీ అని రాశారనుకోండి, అది కేజీ రాయి. అంటే ఒకే రాయిని కేజీ బరువును తూయడానికి ఉపయోగిస్తున్నాం, ఒకే రాయిని కిలోమీటర్లని సూచించడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. అంటే ఏమిటి? కొన్ని శబ్దాలని కేవలం సంకేతానికి మాత్రమే వాడతారు, దానికి అర్థం బద్ధం ఏమి ఉండవు. వాడి ఇష్టం, మనిషి వాడేటువంటి విధానాన్ని బట్టి వాడు దేనికి సాంకేతికంగా ఉపయోగిస్తే దానికి సాంకేతికంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగ భగవంతుడి యొక్క నామములు కూడా యాదృచ్ఛికములైనటువంటివా అంటే కాదు. అంటే కేవలం సంకేతంగా పెట్టినటువంటి వ్యక్తి యొక్క ఇచ్ఛానుసారం ప్రయోగించబడినటువంటి యాదృచ్ఛిక నామములు కాదు భగవంతుడి యొక్క నామములు. దాన్నే భట్రవారు చాలా చక్కగా వ్యాఖ్యానం చెప్పారు. న చైషాం ఎదుర్చా శబ్దత్వం. భగవంతుడి యొక్క నామములు ఏవి కూడా యాదృచ్ఛికమైనటువంటి శబ్దములు కాదు సుమా, అలా శబ్దాలుగా భావించడానికి వీల్లేదు. ఏదో సంకేతానికి పెట్టుకున్నటువంటి పేర్లు కావు భగవంతుడి యొక్క పేర్లు.
భగవంతుడి యొక్క పేర్లు వ్యుత్పత్తిని బట్టి పెట్టారు, భగవంతుడి యొక్క పేర్లు రూఢాన్ని బట్టి పెట్టారు అని. యోగరూఢములు భగవంతుడి యొక్క నామములు అంటే గుణాన్ని బట్టి, ఆయన యొక్క చేష్టితాన్ని బట్టి భగవంతుడికి ఋషులు ఆయా అవతారముల్లో భగవంతుడి యొక్క అవతార విశేషాన్ని తెలియజేస్తూ, లేదా భగవంతుడికి ఉండేటువంటి ఫలానా గుణాన్ని తెలియజేస్తూ, లేదా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని గురించి తెలియజేస్తూ, భగవంతుడి యొక్క ఫలానా చేష్టితం క్రియని తెలియజేస్తూ చక్కటి నామములని ఉంచారు ఆయా అవతార కాలంలో ఋషులందరూ కూడా. ఇలాగ అనేక అవతారాలు, భగవంతుడి అవతారాలు ఒకటా రెండా, అనేక అవతారాలు. ఈ విధంగా అనేక అవతారముల్లో ఋషులందరి చేత కూడా, భక్తులందరి చేత కూడా కీర్తింపబడినటువంటి నామములలో ప్రధానమైనటువంటి నామాలన్నీ కూడా తీసుకొచ్చి వేదవ్యాస మహర్షి ఒక చక్కటి మాలగా కూర్చాడు. అలా కూర్చోబడినటువంటి మాలయే ఈ విష్ణు సహస్రనామము. అందువలన యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని. తత్వవేత్తలైనటువంటి మహర్షులు సనక సనందనాదులు భగవంతుని యొక్క అవతారములతోనో, ఆయనకు ఉండేటువంటి మూర్తులతోనో, గుణ విశేషములతోనో, అద్భుత చేష్టితములతోనో వాళ్ళు ఆకర్షింపబడి తన్మయత్వంతో తమ తమ అభీష్టమైనటువంటి ఆ అవతారంలో ఉండేటువంటి విశేషాలని కొనియాడుతూ పెట్టినటువంటి పేర్ల యొక్క వైభవాన్ని, నామముల యొక్క వైభవాన్ని నీకు నేను చెప్దాం అనుకుంటున్నాను, చక్కగా విను అని ఈ నామాల్ని భగవంతుడి గురించి ప్రయోగించారు. ఋషులందరూ కూడా గొప్పగా గానం చేశారు అని చెప్పారు. అయితే భగవంతుడు ఏమన్నా అంత గొప్పవాడా? అన్ని అవతారాలు ఉన్నాయా ఆయనకి అన్ని గుణాలు ఉన్నాయా? అన్ని క్రియలు 1000 నామాలు అన్నారు అంటే 1000 వైభవాలు ఉన్నాయా? వేరే వైభవం ఉంటాయా? భగవంతుడు ఒక క్షీర సముద్రం వంటివాడు, భగవంతుడు ఒక కల్ప వృక్షం వంటివాడు. ఎందుకని ఋషులందరూ కూడా గొప్పగా కీర్తించారు ఆయన్ని అంటేట క్షీర సముద్రం లేదా కల్పవృక్షం. ఎందుకని భగవంతుడిని క్షీర సముద్రంతో కల్పవృక్షంతో పోల్చారు? కల్పవృక్షం మనం కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. అది క్షీర సముద్రమో లేకపోతే కల్పవృక్షమో కామధేనువునో ఆశ్రయించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తమకు అపేక్షమైనటువంటి ఫలితాలను మాత్రమే వాళ్ళు పొందుతారు. కానీ భగవంతుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడండి అంటే, అయితే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఎవడైతే కోరిక కోరతాడో, అనేక మంది అనేక కోరికలు కోరుతూ ఉంటారు, అందరి కోరికలు ఒకే విధంగా ఉండవు కదా. అయితే మరి కల్పవృక్షము అన్ని కోరికలను తీరుస్తుందా? కామధేనువు అన్ని కోరికలను తీరుస్తుందా? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలి అంటే కల్పవృక్షం తీరుస్తుందా? కామధేనువు దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలంటే తీరుస్తుందా? ఫలాన్ని మనకు కావాల్సిన ఫలాలను ఇచ్చేటువంటిదే, కానీ వాటికి కూడా ఇవ్వలేనటువంటి కొన్ని ఫలాలు కొన్ని ఉన్నాయి. భగవంతుని ఒక దాంతో పోలుస్తున్నామంటే కేవలం దాని యొక్క వైభవంతో సమానం అని కాదు, ఏదో ఒక పోలిక మనకు అర్థం అవ్వాలి. కాబట్టి భగవంతుడు సముద్రం వంటివాడు. సముద్రంలో ఉండేటువంటి నీటిని లెక్క పెట్టడానికి ఎలా అయితే వీల్లేదో, భగవంతుడిలో ఉండే కళ్యాణ గుణాలు కూడా మనం లెక్క పెట్టడానికి వీల్లేదు. దేవతలందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్తారు? పాలకడలకు వెళ్తారు. ఎందుకంటే పాలకడల్లోనే పరమాత్మ సైనించి ఉండి ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళ కష్టాలు అలా తీర్చాలని. అందువల్ల వ్యూహస్థుడు పాలకడలో ఉంటాడు కాబట్టి భగవంతుడు పాల సముద్రం వంటి వాడండి. పాలలాంటి తన కళ్యాణ గుణాలు పరమాత్మలో అనేకమని ఉన్నాయి. పాల సముద్రంలో పాలు ఇన్ని అని ఎలాగైతే చెప్పడానికి వీల్లేదో, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములైనటువంటి పాలు ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అంత గొప్ప మధురమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడు సాక్షాత్తు భగవానుడు. అంతేకాదు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కోరికలు కలిగితే కొన్ని కోరికలు తీర్చగలుగుతాయి. కానీ పరమాత్మ విష్ణువు అనేటువంటి వాడు సకల ఫలప్రదోహి విష్ణు. మనకి ఏ ఫలం కావాలంటే ఆ ఫలాన్ని ఇవ్వగలడు. వారి అపేక్షను బట్టి, ఆర్తిని బట్టి వారికి కావలసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గొప్ప మహానుభావుడు సాక్షాత్తు విష్ణుమూర్తి. ఈ విధంగా ఋషులకి వారికి ఉండే అపేక్షను బట్టి, ఆర్తిని బట్టి ఆ ఋషులు తమను ఆకర్షించినటువంటి మూర్తులను, పరమాత్మిక గుణాలను, క్రియాలను ప్రస్తుతిస్తూ స్వ అనుభవపూర్వకంగా ఈ మహర్షులందరూ కూడా భగవంతుడికి అనేక పేర్లు పెట్టారు. అట్లాంటి పేర్లలో ఒక 1000 పేర్ల యొక్క వైభవాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఋషులందరూ కూడా ఎట్లాంటి వారండి అంటే వ్యాఖ్యానాలు చెప్తున్నారు. ఋషులందరూ కూడా దూడల వంటి వారు. భగవానుడు కేవలం పాలన మాత్రమే ఇచ్చేటువంటి లౌకికమైనటువంటి ఆవులా కాకుండా సర్వఫలాన్ని ఇచ్చేటువంటి కామధేనువు వంటి వాడు సాక్షాత్ పరమాత్మ. ఈ భావం అంతా కూడా ఋషిభిహి అనే పదాన్ని ప్రయోగించడంలో భీష్మ పితామహుడు తెలియజేశాడు. ఋషిభిహి అంటే చెప్పడం చేత ఏమైంది? బహువచనం. అంటే ఋషులందరూ, ఒక ఋషి 2 ఋషులు కాదు. ఈ విశ్వాసనామంలో పెట్టినటువంటి నామములన్నీ కూడా ఏదో ఒక ఋషి పెట్టింది కాదు,
అనేక మంది ఋషులు అనేకమైనటువంటి భగవంతుడి యొక్క చేష్టతను చూసి అనేక విధములుగా పరిగీత అని కొనియాడారు. ఋషులు అనేక మంది పెట్టినటువంటి పేర్లు, అదేవిధంగానే ఋషుడు అనేక విధములుగా కొనియాడారు. పరిగీతాని అని చెప్పడం చేత ఈ రెండు పద శబ్దములు కూడా మనకేం తెలియజేస్తున్నాయి? ఋషిభి అని బహువచనంతో పరిగీత అనే శబ్దంతో సూచించే సారార్థం ఏమిటండి అంటే పరితః దుగ్ధధేనువత్ అభినివిషమానై ప్రీత్యా ప్రయుక్తాని. అంటే భగవంతుడి యొక్క నామములన్నీ కూడా కామధేనువు వలె లేదా ఒక కల్పవృక్షం వలె ఒక క్షీర సముద్రం వలె తమ చెంతకు వచ్చి ఏ ఏ అపేక్షను కావాలని వాళ్ళు ఆశ్రయించి పరమాత్మను వేడతారో ఆయా అపేక్షలన్నీ కూడా తీర్చేటువంటి గొప్ప వైభవం కలిగిన వాడు భగవానుడు అని భగవంతుడి యొక్క నామాల్ని చాలా గొప్పగా ఋషులందరూ కూడా కొనియాడారు. ఇప్పుడు కొంతమంది వచ్చి పెరుమాళ్ దగ్గర ప్రార్థన చేశారు, స్వామి మాకు ఏదో ధనం కావాలి అని అడిగారు. వెంటనే పరమాత్మ వాళ్ళకి కావాల్సిన గొప్ప ధనాన్ని ఇచ్చాడు. వెంటనే ఏమంటున్నాం? ఆయన్ని ఉభయ విభూతి నాయకుడండి, ఆయన అమ్మో ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడండి. శ్రీ శ్రియ స్తోత్రరత్నంలో యమనాచార్య చెప్తారు, ఎవరు లక్ష్మికి లక్ష్మిగా చెప్పబడేటువంటి వారు ఆళ్వారు అంటారు, తిరువుక్కుం తిరువాగియ సెల్వా. లక్ష్మీదేవి కూడా ఐశ్వర్యం వంటి వాడు సాక్షాత్ పరమాత్మ. అప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది? ఆళ్వాళ్ళు ఏమంటున్నారు? భగవంతుని ఐశ్వర్యము అని కొనియాడుతున్నారు. లక్ష్మికే లక్ష్మి వంటి వాడు పరమాత్మ అని పరమాత్మని ఒక ఐశ్వర్యంతో కొనియాడారు. ఏమన్నారు? శ్రీశ్రియ కశ్రీశ్రియ, లక్ష్మికి కూడా లక్ష్మి వంటివాడు అంటే ఏమిటి? లక్ష్మికి లక్ష్మి అంటే ఏమిటి? ఐశ్వర్యానికి ఐశ్వర్యం వంటివాడు అని అన్నారు. అంటే ఇప్పుడు పరమాత్మ ఐశ్వర్యంగా కొనియాడారు. కొంతమంది ఎన్నో తప్పులు చేశారు, వచ్చి శరణాగతి చేసే స్వామి క్షమించవయ్యా అన్నారు. క్షమించేసాడు పరమాత్మ. వెంటనే స్వామి నువ్వు ఎవరో కాదయ్యా, క్షమే నువ్వు అన్నారు. అంటే ఏమిటనమాట? క్షమయ రూపుదాల్చి వస్తే సాక్షాత్ భగవంతుడు అయ్యాడు అని. కొంతమంది ఏమన్నారు? దయామూర్తి అన్నారు. అంటే దయే మూర్తిభవించి వస్తే సాక్షాత్ భగవానుడే. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు అంటే ఎవరండి అంటే ఏమి లేదండి, ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. ఇదేమిటండి? ధర్మం అనేటువంటిది ఒక గుణం కదా, దాన్ని పోయి రాముడు అంటారు ఏమిటండి అంటే ధర్మం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే రాముని చూస్తే తెలుస్తుందండి. ధర్మమే రూపుదాల్చి వస్తే అది రాముడు అయ్యాడు అని. అప్పుడు అక్కడ ఏం చెప్పారు? రాముని ధర్మస్వరూపంగా కొనియాడారు. ఇలాగా ఋషులు పరమాత్మకు ఉండేటువంటి ఒక్కొక్క వైభవాన్ని ఒక్కొక్క విధముగా కొనియాడారు. కొంతమంది ఆయన ఐశ్వర్యాన్ని కొనియాడారు, కొంతమంది ఆయనకు ఉండేటువంటి గుణాన్ని బట్టి ఆయన కొనియాడారు, కొంతమంది ఆయనకు ఉండేటువంటి రూపాన్ని బట్టి కొనియాడారు. ఎంత సౌందర్యవంతుడండి ఆయన, సౌందర్య రాసండి ఆయన అన్నారు. అంటే ఏమిటి? పరమాత్మను చూడగానే ఎవరై ఆయన అంటే అబ్బో సాక్షాత్ మన్మథ మన్మధుడికే మన్మధుడి వంటి వాడు సాక్షాత్ పరమాత్మ అన్నారు. శివనారాయణ అని చెప్పకుండా సాక్షాత్ మన్మథ అంటే మన్మధుడికే మన్మధుడు అని అన్నారు. అంటే అందం అంతగా, మన్మధుడు అంటే చాలా అందంగా ఉన్నటువంటి వాడు, అలా అందగాడిగా మన్మధుడికే మన్మధుడి వంటి వాడు అని కొనియాడారు. అంటే ఆయన సౌందర్యాన్ని కొనియాడుతున్నారు. ఇలా పరమాత్మకు సంబంధించినటువంటి ఒక్కొక్క గుణాన్ని, అది ఆయనకి సంబంధించిన స్వభావం కావచ్చు, లేదా ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఉండేటువంటి సౌందర్యం కావచ్చు, లేదా సౌకుమార్యం కావచ్చు, ఇలాగ ఆయన ఉండేటువంటి ఒక చేష్టితం కావచ్చు. చాలా ఉదారుడు పరమాత్మ. ఎవరు ఆశ్రయించినా కూడా ఎంత కావాలంటే అంత ఇచ్చేటువంటి వైభవం కలిగిన చాలా ఉదారుడు. ఉదాహరణ చెప్పడం చేత ఏమిటి? ఆయనకున్న ఔదార్యం చెప్పబడుతుంది. అంటే ఆయన చేసేటువంటి చేష్టితం, ఆయన యొక్క క్రియ దాంట్లో చెప్పబడుతుంది. ఇలాగ ఋషులందరూ కూడా పరమాత్మకు ఉండేటువంటి అవతార విశేషాలను, లేదా పరమాత్మ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటువంటి వైభవాన్నో, లేదా పరమాత్మకు ఉండేటువంటి కళ్యాణ గుణములను, లేదా పరమాత్మ యొక్క చేష్టితములను కొనియాడుతూ ఈ విష్ణు సహస్రనామంలో అనేక నామాల్ని అందించారు. ఆ నామాలన్నింటి కూడా వేదవ్యాస మహర్షి చక్కగా ఒక గ్రంథం కింద, ఒక స్తోత్రం కింద కూర్చి మనకి అందించాడు. అట్లాంటి విష్ణు యొక్క నామ సహస్రాన్ని నీకు చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు వినవలసింది. అయితే మహాత్మనః అన్నారు ధర్మరాజుని చూసి. ఎవరు? భీష్మ పితామహుడు. ఎందువల్ల మహాత్ముడు అన్నారు? ఎవరు మహాత్ముడు అండి? లోకంలో ఎవడైతే తన గుణముల చేత కానీ, జ్ఞానము చేత కానీ, తన జీవన సమయంలో పేరు ప్రతిష్టను సంపాదించుకుంటాడో వాడి యొక్క జీవితమే సార్థకమైనట్టు, వాడే మహాత్ముడిగా చెప్పబడతాడు. ఎవడు మహాత్ముడండి? మనకి ఉపనిషత్ చెప్పింది. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు. ఎవరు సత్పురుషుడు, ఎవడు అసత్పురుషుడు? ఎవడండి గొప్ప పురుషుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే మహాత్ముడు అన్నారు.
వాన్నే సత్పురుషుడు అని చెప్పింది వేదం. ఎవడైతే పరమాత్మక వైభవాన్ని తెలుసుకోలేడో వాడు అసద్బ్రహ్మేతి వేద చేత్, అసద్బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మకి అసలు ఏమి వైభవం లేదని, భగవంతుడికి ఏముంది వైభవం అని బ్రహ్మ యొక్క వైభవాన్ని ఎవడైతే తెలుసుకోలేడో వాడు అసత్తు అంటే ఏమంటే వాడు లేనటువంటి వాడు అయ్యాడు. జీవన్నపి నా జీవతి అని నీతి శ్లోకం చెప్తుంది. వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా భగవద్ వైభవం తెలుసుకోలేకపోతే వాడు జీవించి ఉన్న శవం కింద లెక్కే. అందువలన నువ్వు ఇప్పుడు చక్కగా విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి, తెలుసుకోవాలని ఆసక్తి అడుగుతున్నావు కాబట్టి నువ్వు మహాత్ముడివయ్యా. నువ్వు భగవద్ వైభవాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు సత్పురుషుడివి అని మహాత్మనః అని కొనియాడారు. అంతేకాకుండా ఆయన చెప్పారు, ఏం చెప్పారు? ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయ. ఋషుల చేత గొప్పగా స్తోత్రం చేయబడినటువంటి ఏ నామములైతే ఉన్నాయో విష్ణుమూర్తి యొక్క నామములు, ఆ నామాన్ని వక్ష్యామి నీకు ఉపదేశం చేస్తాను. దేని గురించి? భూతయే నీ ఉజ్జీవనం కొరకు. ఎవడైతే పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడో వాడికే ఉజ్జీవనం. అందువల్ల భూతయే అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఉజ్జీవన హేతువైనటువంటిది బ్రహ్మజ్ఞానమే. అందువల్ల పరమాత్మక స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడమే నీ ఉజ్జీవనానికి కారణము. అందువల్ల నువ్వు ఉజ్జీవించడానికి కావలసినటువంటి విష్ణువు యొక్క నామ వైభవాన్ని నీకు చెప్తానయ్యా, దానివల్ల నీకు మంచి సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అని భీష్మ పితామహుడు భగవంతుడి యొక్క 1000 నామముల యొక్క వైభవాన్ని, విష్ణుమూర్తి యొక్క 1000 నామముల వైభవాన్ని చెప్పడానికి ప్రారంభం చేస్తున్నాడు. ఏమండి, భగవంతుడికి 1000 నామాలే ఉన్నాయా? అంతకన్నా ఎక్కువ ఉన్నాయా? అనంత వై వేదా సర్వే వేదా యత్ పదమామనంతి వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అంటాడు కృష్ణుడు. వేదములు అనంతం, ఆ వేదంలో ఉండేటువంటి అక్షర రాశి కూడా అనంతమే. అంతేకాని వేదములు అన్ని చేత కూడా చెప్పబడేటువంటి వాడు ఎవరు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, నేనే అన్ని వేదములకి కూడా ప్రతిపాద్యుణ్ణి. వేదాక్షరాన్ని యావంతి తావంతి హరినామాని. ఈ విధంగా వేదములే అనంతములు కాగా, వాటిలో ఉండే అక్షరాలు కూడా అనంతాలు కాగా, ఆ అక్షరాలన్నీ కూడా శ్రీహరికి నామవాచకములే అయినప్పుడు వాటన్నింటి కూడా తెలుసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? తెలుసుకోలేం. అందువలన భగవద్వైభవం పూర్తిగా మనం తెలుసుకోలేం. దాంట్లో ఏదో ఒక 1000 నామముల యొక్క వైభవాన్ని తెలుసుకుంది. కానీ నీ ఉజ్జీవనం కొరకు, నీ బావు కొరకు నేను చెప్తాను విను. భగవంతుడి యొక్క అన్ని నామాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నామాలకి లెక్కలేదు, అసంఖ్యాకమైనటువంటి నామములు కలిగిన వాడు. ఆయన అవతారములు పేరుం బలబలవే ఆభరణం బలబలవే అంటారు ఆళ్వారు. ఆయన పేర్లు పల అనేకము, ఆయన ధరించిన ఆభరణాలు అనేకం, ఇలా అన్నిటి కూడా బహువచనాన్ని ఉపయోగించారు. అయితే భగవద్వైభవం, భగవంతుడి యొక్క నామ వైభవం ఎంత చెప్పుకున్నా తరగదు. అన్ని నామాలు మనం అనుభవించాలంటే వీలు పడదు. ఎందుకంటే అన్ని వేదముల చేత చెప్పబడేటువంటి వాడు నేను అంటున్నాడు. ఆ వేదములు 1 ఉన్నాయా 2 ఉన్నాయా? అనంతములే ఉన్నాయి. అయితే అనంతములే భగవంతుడు నాకు నామాలు నేను చెప్పలేను, నువ్వు వినలేవు. ఎందుకంటే ఎవరి వల్ల సాధ్యం కాదు భగవద్వైభవం పూర్తిగా తెలుసుకోవడం. అందులో ఒక 1000 నామముల యొక్క వైభవాన్ని నీకు చెప్తాను. ఋషుల చేత కీర్తింపబడినటువంటి ఆ నామములని నువ్వు సావధానంగా వినవలసింది. అది నీకు మంచి కలుగుతుంది, నీకు ఉజ్జీవనానికి అది కారణమవుతుంది అని భీష్మ పితామహుడు ఉపదేశాన్ని ప్రారంభం చేశాడు. ఏం చెప్పారనేటువంటిది రేపటి రోజు మరలా అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.